ఆగస్టు 27న అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం 82వ వార్డ్ కార్పొరేటర్ మందపాటి సునీత జానకిరామరాజు దంపతుల ఆధ్వర్యంలో ముందస్తు శ్రీరామ్ నగర్ లెపర్సీ కాలనీలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భరత్ కుమార్ సోదరుడు కుమార్ రాజా అలాగే ఆయనతో పాటు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం వైసీపీ నాయకులు కాలనీ వాసుల మధ్య కేక్ కట్ చేసి భరత్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆ తర్వాత వారంతా భరత్ కుమార్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వైసీపీ నాయకులు పేదలకు దుప్పట్లు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మందపాటి జానకిరామరాజు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న భరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా 2 రోజుల ముందు నుంచి అనకాపల్లి, కసింకోట మండలాల పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వైసీపీ పార్టీ ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటుందన్నారు. గత ఎన్నికల్లో భరత్ కుమార్ ఓటమి చెందినప్పటికీ నిరుత్సాహం చెందకుండా రెట్టింపు ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ సహృదయంతో స్పందించగలిగే స్వభావం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. అనంతరం మాట్లాడిన మందపాటి సునీత, భరత్ కుమార్ మంచి మనసున్న మానవతావాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్, కొనతాల మురళి, వేగి త్రినాథ్, గైపూరి రాజు, కడిమిశెట్టి సతీష్, మున్నూరు శ్రీనివాసరావు, కెఎం నాయుడు, అల్లు త్రినాథ్, ఉగ్గిన శ్రీను, మనోజ్, కోన ఉమా తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు శ్రీ మలసాల భరత్ కుమార్ గారి ఈ నెల 27వ తేదీ వినాయక చవితి రోజున జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దానిలో భాగంగానే గత 2 రోజులుగా అనకాపల్లి నియోజక పరిధిలో వివిధ సేవా కార్యక్రమాలు అనకాపల్లి పట్టణంలో కానివ్వండి, అనకాపల్లి మండలంలో కానివ్వండి, కసింకోట మండలంలో కానీ జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈ రోజున స్థానిక 82వ వార్డు శ్రీరామ్ నగర్ దగ్గర ఉన్న ఈ లెప్రసీ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా సేవా కార్యక్రమాలకు ముందుండే పార్టీ. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చి నిరుపేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలనే సంకల్పంతో సాగారు. కాబట్టి ఆయన బాటలోనే మరి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మలసాల భరత్ కుమార్ గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా రాజకీయ తెర మీదకి వచ్చి రాష్ట్ర వ్యాప్తం జరిగిన పరిణామాల్లో ఓటమి చెందినప్పుడు కూడా ఓటమిని చిరునవ్వుతో స్వీకరించి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏదో విమర్శలు చేయాలని కాకుండా ఉన్నత విద్యావంతుడిగా, సంస్కారవంతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందుతున్న వేళ ఆయన జనదినం జరపాలని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున స్థానిక ఈ వార్డులో పేద ప్రజానీకానికి దుప్పట్లు, వాళ్ళకి అవసరమైన బియ్యం, స్వీట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా భరత్ కుమార్ గారి సోదరుడైన మరి కుమార్ రాజా గారు, మరియు స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత గారు, మా అనకాపల్లి పట్టణ నాయకులందరూ కూడా భాగస్వాములు అయ్యారు. వాళ్ళందరికీ కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త అయిన భరత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వివిధ వార్డుల్లోని సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు 82వ వార్డులోని శ్రీరామ్ నగర్లోని ఈ సేవా కార్యక్రమం ఈరోజు జరిపించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకి,
అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భరత్ కుమార్ గారు మంచి మనిషి, అలాగే మానవతావాది. అలాంటి భరత్ కుమార్ గారికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ మీ ద్వారా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భరత్ కుమార్ గారు 10 మందితో కలిసిపోయి ప్రజల కోసం మమ్మకం అవుతున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంకా ముందుకు బాగుండి ఫ్యూచర్లో ఆయన ఎమ్మెల్యేగా అయితే మరింత సేవ చేసే అవకాశం ఉంటున్న ఉద్దేశంతో ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం అన్నది మా తాలూకా కర్తవ్యంగా భావిస్తా మరి మా అందరికి కూడా సెలవు తీసుకుని అవసరం తెలియజేస్తాం.